హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ శనగపప్పు కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. ఇంకా దీనికోసం అయితే నేను క్యారెట్స్ అయితే తురిమి పెట్టుకున్నా. కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అలా పెద్దగా ఉన్నదాన్ని అయితే ఇంకా తురిమి పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ అయితే మా పిల్లలు క్యారెట్ కర్రీ ఇష్టపడారు అంతగా, అందుకోసమని ఇంకా దీంట్లో శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నా. క్యారెట్లు తినమంటే ఊరికైతే తినరు కదా, ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తే ఇంకా మంచిగా తింటారని చెప్పి ఇలా చేశానన్నమాట. ఇదైతే పిల్లలైనా, పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తింటే నేను ముక్కలుగా చేసి కర్రీ చేస్తే ఇంకా అలా తినట్లేరు పిల్లలని, ఇలా తురుమైతే చేస్తున్నా. ఇంకెవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే ఇంకా కనిపించదు కదా క్యారెటు, ఇంకా అలా పుల్కా, రోటీ, ఇంకా రైస్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మా పిల్లలకైతే ముక్కలుగా కట్ చేసి పెట్టినప్పుడు వాళ్ళు తీసి పక్కన పెడుతున్నారు ఒక్కోసారి. అందుకోసమని నేనైతే తురిమి చేస్తున్నా. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్టు. ఇంకా త్వరగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కొత్తగా చేసుకునేవాళ్ళు, ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఈ కర్రీ. సో ఇప్పుడైతే ఈ కర్రీ కోసం ఆయిల్ తీసుకొని ఇంకా పోపు గింజలు, ఇంకా కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇంకా కొద్దిగా ఫ్రై అవుతుంది కదా, మగ్గితే సరిపోతుంది, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి మొత్తం కలిసేంత వరకు అయితే ఇంకా బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అయితే త్వరగా మెత్తబడతాయి, మెత్తగా ఉడికిపోతాయి అని చెప్పి కొద్దిగా అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా. ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే ఇంకా కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇది చాలా త్వరగా అయిపోతుంది అనమాట. చూడండి, నేను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా. నేను ఏ కర్రీ అయినా అల్లం వెల్లుల్లి అయితే ఇంకా ఫ్రెష్గా చేసుకుంటా. అంటే మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదా, సో అలా ఉన్నా కూడా ఇంకా అప్పటికప్పుడు కొంచెం కర్రీ వరకు ఏ రోజు ఆ రోజే చేసుకుంటాను నేను. అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఏ కర్రీ అయినా. ఇప్పుడైతే క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఈ క్యారెట్ అనేది ఇంకా కొద్దిగా మగ్గాలి అనమాట. ఇది మొత్తం కలిపి ఆయిల్ ఇవన్నీ వేసి సాల్ట్ ఇవన్నీ పట్టేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. క్యారెట్ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇంక ఇది కూడా మెత్తగా ఉడికిపోవాలి కదా మనకు, అందుకోసమని ఇంకా మూత పెట్టేస్తే త్వరగా మెత్తగా అయిపోతుంది అనమాట, ఉడికిపోతుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత చూస్తే కొద్దిగా అయితే ఇంకా మగ్గిపోయింది అనమాట. ఇంకా ఉడకాలి కొద్దిగా. పచ్చిగానే వేసుకున్నాం కదా క్యారెట్, ఆ పచ్చి వాసన పోయి కొంచెం అయితే ఉడకాలి. సో ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాం కదా దీంట్లో, ఇది కూడా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఇంకా 2 నిమిషాలు అలా మగ్గిన తర్వాత మనకి టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే ముందు కొంచెం వేసాం కదా, ఇంక ఇప్పుడైతే కారం వేసినప్పుడు కొంచెం సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదైతే మొత్తం కలిసేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇంకా కలిసేంత వరకు అయితే కలుపుకున్నాం కదా, మూత పెట్టి ఆ కారం అనేది ఇప్పుడు వేసినాం కనుక ఇంకా 2 నిమిషాలు అయితే ఇంకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ముందుగా శనగపప్పు అయితే ఉడికించుకున్నాం కదా, అదైతే వాటర్ ఉంటే వాటర్తో సహా వేసుకోవచ్చు. నేను ఉడికించుకున్న దాంట్లో అయితే కొంచెం లైట్గా ఉన్నాయన్నమాట వాటరు. ఇంకా నేనైతే అలా మొత్తం వేసేసుకున్నా, కొద్దిగానే ఉన్నాయి కదా అని చెప్పి. ఇంకా మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా ధనియా పౌడర్ వేసుకుంటే ఫైనల్గా ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా షార్ట్ టైంలో అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.